నీ సేవకుని నీ సిలువ చాటున మరుగుపరచుకుని తన నోటి బూరగా మీరుండి నాతో మాతో మా అందరితో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేయమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ సహాయం అడుగుతున్నాము తండ్రి. ఏ బిడ్డ ఏ వేదనతో, ఏ బాధతో, ఏ ఆసక్తితో నీ మాటలు వినటానికి నాయన సిద్ధపడి ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తము చూచుచున్నవాడా నీకు వందనాలయ్యా. ఏ బిడ్డకు కావలసిన ఆహారం మీరు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో ఈ స్థలాన్నంతటినీ కూడా పరిశుద్ధపరిచి నీ కంట్రోల్లో పెట్టుకో ప్రభు. ప్రతి విధమైన అపవిత్రత, అపవాది యొక్క కుతంత్రాలన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. ఈరోజు మదర్స్ డే. మదర్స్గా ఉన్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు, గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎంతోమందికి లేని ఘనత దేవుడు మనందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి మనము కూడా దేవునిలో ముందుకు కొనసాగుతూ మన బిడ్డల విషయమై, మన కుటుంబాల విషయమై మనము కూడా కన్నీటితో ప్రార్థించే స్త్రీలుగా మనమందరము ఉండాలని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మనము కోరుకుందాము. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. మీకు కూడా ఒకవేళ తెలిసినట్లయితే ఈ పాటను నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను.
చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై
నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. I welcome you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన దేవుడు మనని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరినీ కూడా ఈరోజు ఇలా ఆన్లైన్ ప్రేయర్లో కలుసుకోవడము నాకెంతో సంతోషము. వి రియలీ ఇండీడ్ డిలైట్ టు మీట్ యు ఆల్ పీపుల్. మీ అందరినీ ఇలా కలుసుకోవాలని మేము చాలా ఆనందిస్తూ ఉంటాం. నిశ్చయముగా దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కూడా దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. God want to talk with you. నిన్ను దర్శించాలని, నీ పక్షాన తన ఉద్దేశాలు, తన ఆలోచనలు ఏమున్నాయో దేవుడు బయలుపరచాలని ఆశపడుతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా we will look to God. దేవుని వైపు మనం చూద్దాం. తండ్రి, ఈరోజు నాతో మాట్లాడి యేసయ్యా, నీ వాక్యుల చేత నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. మాకు నాయనా మా జీవితంలో నువ్వు ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా నాయనా మేమందరము నీ సన్నిధికి వచ్చినాం. లార్డ్, వి ఆల్ హ్యావ్ కమ్ టు యువర్ ప్రెజెన్స్ లార్డ్. ఈ రాత్రి మమ్మల్ని దర్శించు. ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడు. ఈ రాత్రి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నా. నీకు స్తోత్రం నాయన. నీకు మాకు అడ్డుగా ఒకవేళ మా విధేయత, మా పాపము, మా తిరుగుబాటుతనం ఉన్నట్టయితే క్షమించు నా తండ్రి. ప్రతి బిడ్డను కూడా నీ పవిత్ర రక్తముతో కడిగి శుద్ధిపరచు నాయన. ఈరోజు నీకు మాకున్న అడ్డుగోడని, పాపమని అడ్డుగోడని తొలగించు నాయన. నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ కూడా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి నాయన నీ స్వరము వినే కృపను నువ్వు దయచేయమని అడుగుతున్నా. నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం నాయన. పరలోకపు తండ్రి, ఇదిగో నీ సన్నిధి, నీ ఆత్మని మా మధ్యలోకి పంపించు. ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మదేవాన్ని ఆహ్వానిస్తున్నాను. కమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ us. మా మధ్యలోకి మీరు దిగిరండి నాయన. ప్రతి గృహంలోకి మీరు దిగిరండి. ఈ రాత్రి లెట్ ఎవ్రీవన్ ఫీల్ యువర్ హోలీ ప్రెజెన్స్. ప్రతి బిడ్డ కూడా నీ పరిశుద్ధ సన్నిధిని అనుభవించే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం నాయన. కన్నీటితో, వేదనతో, దుఃఖముతో, భారముతో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క బిడ్డని నీ చేతికి అప్పచెప్తున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రం. నజరేడైన యేసు శక్తిగల నామములో నీ బిడ్డలకి స్వాతంత్రతని ప్రకటిస్తున్నానయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డలకి స్వస్థత కలుగును గాక. యేసు నామములో నీ బిడ్డలకి నూతన పునరుద్ధానపు శక్తి కలుగును గాక. నీకు స్తోత్రం నాయన. దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి, అంధకార శక్తులను నజరేడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ, గద్దిస్తూ బంధిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. నీ పరిశుద్ధాత్మని స్థలంలో ఉంచి నువ్వు కార్యాన్ని జరిపించు. మాట్లాడినది మీరు కాదు, నేనన్నావు. అవును నా తండ్రి. ఈ రాత్రి మా మధ్యలో మీరు నిలబడి మా అందరితో ముచ్చటించి మాతో మాట్లాడి నడిపించి నువ్వు మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఈ రాత్రి దేవుని మాటలు వినాలని ఆశ కలిగి నువ్వు వచ్చావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నిశ్చయముగా ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినబోతున్నావు. ఈ రాత్రి ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆయన వాక్యంలో ఉన్న వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. కనుక ఆశ కలిగి దేవుని మాటలను బహు శ్రద్ధగా నువ్వు విన్నట్టయితే అది మేలు, నీకు క్షేమము, నీకు ఆశీర్వాదం కలగబోతుంది. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1.
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఫ్రమ్ వర్స్ 2 2వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతటయు పడమట మహాసముద్రము వరకును నీకు సరిహద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ సమయంలో నాయనా ఈ వాక్యము చేత మాతో నువ్వు మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి నాయనా. పరిశుద్ధాత్మదేవ, నువ్వు మా మంచి బోధకుడువయ్యా. ఈ రాత్రి మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చి దేవా ఈ రాత్రి మా అందరితో మాట్లాడు. దేవా నా నోటిగా నువ్వు ఉండి నువ్వు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, మోసెస్ మై సర్వెంట్ ఈస్ డెడ్. మోషే నా దైవ సేవకుడు మరణించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, అక్కడ ఏమంటాడు, 2వ వచనం చదువుకుందాము. కాబట్టి నువ్వేం చేయాలంటే లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఆమేన్, హల్లెలూయా. నా సేవకుడన్న మోషే మరణించాడు కనుక మీరందరూ ఏం చేయాలంటే యు నీడ్ టు అరైజ్ అండ్ గో. ఇంగ్లీష్లో అంటాడు అరైజ్ అండ్ గో. మీరు లేచి బయలుదేరండి. దేనికి? దేవుడు మీకు ఒక వాగ్దాతు దేశాన్ని సిద్ధపాటు చేశాడు. దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపాటు చేశాడు. మీరేం చేయాలంటే ఆ దేశంలోకి వెళ్ళి దాన్ని మీరు ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను రక్షణ పొందాను, బాప్టిజం పొందాను, యేసయ్య నా జీవితంలో అన్ని కార్యాలు చేసేసాడండి. రక్షణ కూడా ఆయనే రెడీ చేసి నాకు ఇచ్చేసాడు, అది నేను పొందుకుని అలాగే కూర్చున్నాను అనేది కాదు క్రైస్తవత్వము. క్రైస్తవత్వం అంటే ఏంటిదంటే, దేవుడు నిన్ను రక్షించాడు. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని విడుదల చేశాడు. వారికి గొప్ప అద్భుతాలు చేసి రక్షణ కలిగించాడు. ఇప్పుడేమంటాడంటే, మీరు లేచి పోవుడి. యు నీడ్ టు అరైజ్ అండ్ గో. దేనికి అనంటే, నేను మీ కొరకు సిద్ధపాటు చేసిన వాగ్దానాన్ని మీరు ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. మీ కొరకు సిద్ధపాటు చేసిన దేశాన్ని మీరు ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. చాలాసార్లు క్రైస్తవులంటే రక్షణ పొంది అలానే కూర్చుని పోతామండి. మేము కూర్చుని పోయి రోజు వాక్యం వింటాము, ప్రార్థన చేసుకుంటాం, ఇదే మా జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నువ్వు ప్రయాణము చేయవలసి ఉన్నది. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం చేశారు. దాని తర్వాత నువ్వేం చేయాలి? స్వాధీనపరచుకోవాల్సిన స్థలాలు ఉన్నాయి, స్వాధీనపరచుకోవాల్సిన రాజ్యాలు ఉన్నాయి, స్వాధీనపరచుకోవాల్సిన సింహాసనాలు ఉన్నాయి. You need to possess kingdoms. You need to possess the thrones. You need to possess the lands. సహోదరుడా, ఈరోజు నీ బాధ్యత ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. ఒక క్రైస్తవునిగా నువ్వు ఏం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. నేను రక్షణ పొందాను అంటే సరిపోదు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అంతా యేసయ్య చేసేసాడండి, ఇంక నేను చేసేది ఏమీ లేదు అని చాలాసార్లు భ్రమపడిపోతున్నావు. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటాడు, మనమంట క్రీస్తుతో కూడా జత పని వారమే. వి ఆర్ ద co-laborers with Christ. అంటే క్రీస్తుతో కూడా జతగా మనం పని చేయాలి. ఆయన చేశాడంటే నేను ఏం చేసేది లేదనేది కాదు.
ఈరోజు సత్యము వాస్తవం ఏంటిదంటే, నీవు కూడా క్రీస్తుతో జత పనివారివి కదా, పనివాడివి, నువ్వు పని చేయాల్సిందే. యూ నీడ్ టు వర్క్. నువ్వు కూడా లేచి బయలుదేరి ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. యూ నీడ్ టు పొసెస్ మెనీ థింగ్స్. నీ జీవితంలో దేవుడు నీ కొరకు ఎన్నో సిద్ధపాటు చేశాడు. అవన్నిటినీ నువ్వు స్వాధీనపరచుకోవాలి, నువ్వు దాన్ని పొందుకోవాలి. ఇక్కడ యెహోషువతో దేవుడు అదే చెప్తున్నాడు, దట్ యూ నీడ్ టు వేకప్. నువ్వు లేచి ఏం చేయాలంటే, నువ్వు ఇజ్రాయేలు ప్రజలందరూ బయలుదేరి లెబనాను మొదలుకొని అనేకమైన రాజ్యాలు మీరు ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు క్రైస్తవుడుగా జీవిస్తున్న నీవు, యూ నీడ్ టు పొసెస్ మెనీ థింగ్స్. అనేకమైన వాటిని జయించాలి, అపవాదిని జయించాలి. నీ ఆశీర్వాదాల మీద వాడు కూర్చున్నాడు, నీ దీవెనల మీద వాడు కూర్చున్నాడు. నీకు రావాల్సినవన్నిటినీ ఈరోజు వాడు దొంగిలించి కూర్చున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తుని అంతటినీ వాడు దొంగిలించి కూర్చునున్నాడు. ఈరోజు నువ్వు వాటన్నిటి మీద పోరాడి వాటిని నువ్వు స్వాధీనపరచుకోవాలి. సహోదరుడా, యూ నీడ్ టు రేజ్ అప్ అండ్ గో. నువ్వు లేచి బయలుదేరు. యెహోషువా, ఇదిగో ఈ యోర్దాను దాటి నేను చూపించే దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి. ఆ దేశాన్ని మీ కొరకు నేను సిద్ధపాటు చేశాను. ఇప్పుడు దానిలో అనాకీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, పెరిచీలు ఉన్నారు, అనేక మంది శత్రువులు దాని మీద ఉన్నారు. కానీ నువ్వు వెళ్ళి వారందరినీ జయించి ఏం చేయాలంటే ఈ దేశాల్ని మీరు స్వాధీనపరచుకోవాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రియ సహోదరుడా, యేసయ్య అంటున్నాడు, నేను జయించాను, మీరు కూడా జయించండి. నేను జయించనిక మీరు ఏం చేసేది లేదని యేసయ్య ఎప్పుడు చెప్పలేదు. మీరు కూడా జయించాలి. మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో వస్తున్న ప్రతి పోరాటంలో మీరు కూడా యుద్ధము చేసి మీరు జయించవలసి ఉన్నది. మీరు కూడా పోరాడి స్వాధీనపరచుకోవాల్సిన అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన దీవెనలు ఉన్నాయి, అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, అనేకమైన సింహాసనాలు ఉన్నాయి. ఇవన్నిటిని నువ్వు స్వాధీనపరచుకోవాలని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. అందు నిమిత్తము యెహోషువా, నీవు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? యూ నీడ్ టు అరైజ్. ఈ రాత్రి మీరు లేచి నిలబడాలి. క్రైస్తవుడు అంటే ఈరోజు కదా ఎంతో లేజీగా కదా, ఎంతగానో ఈరోజు నీరసముగా కూర్చోవడం కాదు. నువ్వు లేచి నిలబడాలి. లేచి నువ్వు ముందుకు సాగిపోయి నువ్వు దేవుని కార్యాలు చేయడానికి, క్రీస్తుతో కూడా జత పనివానిగా ఉండడానికి నువ్వు ప్రయాస పడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 11 వర్సెస్ 31. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోవుచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో మీరు నివసించెదరు. దేవుడు అంటాడు, ఈ యోర్దానును దాటి మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. యూ నీడ్ టు పొసెస్. క్రైస్తవుడా, ఈ రాత్రి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. నీ ఇంట్లో ఉన్న సమాధానాన్ని అపవాది దొంగిలించాడు. నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని వాడు దొంగిలించాడు. నీ ఇంట్లో ఉన్న ఆరోగ్యాన్ని వాడు దొంగిలించాడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి మంచి భవిష్యత్తుని వాడు దొంగిలించాడు. ఈరోజు దేవుడు అంటాడు, నువ్వు లేచి వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నవన్నిటిని నువ్వు స్వాధీనపరచుకోవాలి. యూ నీడ్ టు గో అండ్ పొసెస్.
ఎవరో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే నాకు దీవెన వస్తుందని కాదు, ఎవరో ప్రార్థన చేస్తే నాకు మేలు కలుగుతుందని కాదు. ఈరోజు దేవుడు నీతో వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, అడుగులు వేసి ముందుకు వెళ్ళి నువ్వేం చెయ్యి? స్వాధీనపరచుకో. నీకు రావాల్సినవన్నిటినీ నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన సమయం ఇది. నువ్వు లేచి అడుగులు ముందుకు వేసి నువ్వు పోగొట్టుకున్నవన్నిటినీ స్వాధీనపరచుకోవడానికి నువ్వు ప్రయాసపడాలని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత కాలమో కదా శత్రువు నీ నుండి దొంగిలిస్తూనే ఉంటాడు. నీ ఆరోగ్యాన్ని దొంగిలించేస్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని దొంగిలించేశాడు, నీలో ఉన్న సమాధానాన్ని దొంగిలించేశాడు. ఈరోజు కేవలం నీకు కన్నీళ్లు మిగిల్చాడు. నీ జీవితంలో అన్నిటినీ పోగొట్టుకున్న వ్యక్తిగా మిగిలిపోయావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, లేచి నిలబడు, అడుగులు ముందుకు వేయి, ఈ యోర్దానుని దాటు. ఇదిగో నేను నీకు చూపించిన దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకో. నువ్వు నిలబడు, నేను నీకు సహాయకుడుగా ఉంటాను. నువ్వు వెళ్ళి దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము, we look to Deuteronomy chapter 1, 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. దానిని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. దేవుడు ఈ రోజు అంటాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు అప్పచెప్తున్నాను. నీ ఆనందము, నీ సంతోషము, నీ ఆరోగ్యము, నీ భవిష్యత్తుని ఏదైతే అపవాది దొంగిలించాడో ఇవన్నీ నీ చేతికి అప్పచెప్పేశాను. ఈరోజు నువ్వేం చేయాలి? యూ నీడ్ టు పొజెస్ ఇట్. నువ్వు దాన్ని స్వాధీనపరచుకో. సహోదరుడా, భయపడవద్దు. సహోదరి, భయపడవద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫియర్ నాట్, భయపడవద్దు. నువ్వు వాటన్నిటినీ స్వాధీనపరచుకో. నేను నీ పక్షాన కార్యాన్ని చేయబోతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నడుము కట్టుకో, నిలబడు, ఎరేస్. యెహోషువతో దేవుడు అదే అంటాడు, నిలబడు నా కుమారుడా. ఎంత కాలము కూర్చుంటావు సహోదరి? ఎంత కాలము నేను అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నానని కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటావు? ఈ రాత్రి నువ్వు ఏడవడానికి కాదు, నువ్వు లేచి నిలబడు. దేవుడు నీకు సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్పాడు. God has handed over everything into your hand. ఇదిగో శత్రు అధికారం అంతటి మీద ఇదిగో నీకు అధికారం ఇచ్చుచున్నాను. I'm giving you authority over all the evil. నీకు అధికారం ఇస్తున్నాడు దేవుడు. భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు నా కుమారి. ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు అప్పచెప్పబోతున్నాను. ఈ రాత్రి బహుధైర్యం తెచ్చుకుందాం. అవును నా ప్రభువా, నేను అడుగులు వేసి వెళ్తాను. నేను పోగొట్టుకున్నవన్నిటినీ నేను స్వాధీనపరచుకుంటాను. నేను పోగొట్టుకున్నవన్నిటిని నేను మరలా సంపాదించుకుంటాను. దేవా, ఈ దేశాన్ని నా కొరకిచ్చావు. దేవా, ఈ స్వాస్థ్యాన్ని నా కొరకిచ్చావు. దీన్ని నేను పొందుకుంటానయ్యా, దీన్ని నేను స్వాధీనపరచుకుంటానయ్యా అని ఈ రాత్రి నువ్వు దేవుని తట్టును తిరిగినట్టయితే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, బహుగా కృంగిపోతున్నావు, బహుగా వేసారిపోతున్నావు. అన్ని పోగొట్టేసుకున్నాను నా జీవితంలో, శత్రువు అన్నిటినీ దొంగిలించేశాడు అని వేసారిపోతున్నావు, కన్నీళ్లు విడుస్తున్నావు. ఈ రాత్రి భయపడవద్దు.
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నడుము కట్టుకుని నిలబడు. ఏది నిన్ను ఏమీ చేయలేదు. వీటన్నిటి మీద నీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. వీటన్నిటిని నువ్వు స్వాధీనపరచుకునే శక్తిని దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. ఇదిగో నువ్వు ఒక యుద్ధ వీరుడవు. నువ్వు యుద్ధము చేసి వాడిని జయించబోతున్నావు. వాడిని నీ కాళ్ళ కింద త్రొక్కే అధికారము దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు వాడి అధికారం అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాడు. కనుక భయపడవద్దు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, లేచి నువ్వు బయలుదేరు. టునైట్, ఈ రాత్రి నువ్వు లేచి నిలబడి బయలుదేరాలని ప్రభు నీతోటి సెలవిస్తూ ఉన్నాడు. 39వ వచనం చదువుకుందాం. అదే మొదటి అధ్యాయం 39వ వచనము, ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 39వ వచనము. ఆ దినమున మంచి చెడులను ఎరగని నీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు ఎందులో దానిలో ప్రవేశించుదురు, దానిని వారికిచ్చేదను, వారు దానిని స్వాధీనపరచుకుంటారు. నువ్వే కాదు, మంచి చెడు తెలియని నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? దాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. నీ కుటుంబం అంతా స్వాధీనపరచుకోబోతుంది. యు ఆర్ గోయింగ్ టు డామినేట్, యు ఆర్ గోయింగ్ టు రూల్. నువ్వు అధికారము ఉంటావు. నువ్వు దాని మీద ఏలుబడి నువ్వు చేసే దినము రాబోతుంది. నీవు మాత్రము కాదు, కానీ నీ మంచి చెడు తెలియని నీ చిన్న బిడ్డలు కూడా వాటిని ఏం చేయబోతున్నారు? స్వాధీనపరచుకోబోతున్నారు. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత కాలము నీ బిడ్డలు ఈరోజు నొక్కబడుతున్నారు, తొక్కబడిపోతున్నారు. ఇదిగో వారు దే ఆర్ బీన్ సప్రెస్డ్ బై ద డెవిల్. అపవాది చేత ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలు కూడా అపవాది మీద, శత్రువు మీద, నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటి మీద వారు కూడా స్వాధీనపరచుకోబోతున్నారని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. నువ్వు జయించడానికి లోకంలో పుట్టావు సహోదరుడా. నువ్వు జయించడానికి లోకంలో పుట్టావు సహోదరి. ఈ రాత్రి యేసయ్య బిడ్డగా నువ్వు జయిస్తావే, కానీ ఓటమి నువ్వు చెందవు. నేను జయించున్నాను కనుక మీరును జయించుడి అని చెప్పిన యేసు మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని, అవును నా ప్రభువా, నువ్వు చేయవలసింది ఏంటంటే లేచి బయలుదేరాలి. యూ నీడ్ టు అరైజ్ అండ్ గో ఆఫ్టర్ ఇట్. ఈ రాత్రి దాన్ని స్వాధీనపరచుకోవడానికి నువ్వు బయలుదేరి ముందుకు వెళ్ళాలని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము, డిట్రానమీ చాప్టర్ 2 వర్స్ 24, 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. మరొకసారి, అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును మీ చేతికి నేను అప్పగిస్తున్నాను. దానిని మీరు ఏం చేయండి? స్వాధీనపరచుకొనగా మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నీ వలన భయము నీ వలని వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటాడు, నా కుమారుడా, నువ్వు లేచి బయలుదేరు. ఇదిగో ఈ రాజ్యాల మీద నీకు విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఇదిగో నువ్వు లేచి బయలుదేరు, వాటిని నీకు అప్పచెప్తున్నాను. ఇదిగో భూమి క్రింద ఉన్న సమస్త దేశాలకి నిన్ను చూచినప్పుడు నేను ఏం కలిగిస్తాను? భయము కలిగిస్తాను. ఇంతవరకు నువ్వు భయపడ్డావు,
సమస్యలకు భయపడ్డావు, రోగాలకి భయపడ్డావు, మరణానికి భయపడ్డావు, శాపానికి భయపడ్డావు. కానీ ఇక మీదట నువ్వు భయపడడానికి వీలు లేదు. నేను నీ పక్షాన ఉండి నువ్వు ఎప్పుడైతే లేచి దాన్ని మొట్టమొదటిగా అక్కడ ఏమంటే నువ్వు మొట్టమొదటిగా స్వాధీనపరచుకో. దేవా, నేను స్వాధీనపరచడానికి వెళ్తున్నాను. నా సంతోషాన్ని నేను స్వాధీనపరచుకుంటాను, నా ఆనందాన్ని స్వాధీనపరచుకుంటాను, నా సమాధానాన్ని నేను స్వాధీనపరచుకుంటాను, నా ఆర్థికాన్ని నేను స్వాధీనపరచుకుంటాను, నా బలహీనతలను నేను స్వాధీనపరచుకుంటాను, నా రోగములను నేను స్వాధీనపరచుకుంటాను. అప్పుడు నీ ఎదుట నీ శత్రువుకి నేను భయము కలిగిస్తాను. ఐఎమ్ మేకింగ్ యువర్ ఎనిమీ ట్రెంబుల్ బిఫోర్ యూ. నీ దగ్గరికి రావడానికి వాడు భయపడబోతున్నాడు. సహోదరుడా, ఇంతవరకు నిన్ను భయపట్టించాడు. సహోదరి, ఇంతవరకు భయపడుతూ వణుకుతూ వెనక్కి వెళ్ళిపోయావు. కానీ ఈరోజు అడుగులు ముందుకు వెయ్యి. నీ ఆత్మీయ జీవితంలో నడుము కట్టుకుని నిలబడు. పోరాడడానికి ముందుకు వెళ్ళు. దాన్ని స్వాధీనపరచడానికి ప్రయాసపడు. నీ ఎదుట నేను నీ శత్రువులకు భయము కలిగిస్తాను. నిజమే, దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు కనుక నీ శత్రువుకి భయము రాబోతుంది. యువర్ ఎనిమీ విల్ బి ట్రెంబ్లింగ్. ఔరి హబా షందల. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ దేవుడు నీతోటి వస్తున్నాడు కనుక నువ్వు చేయవలసింది ఏంటిదంట, నువ్వు స్వాధీనపరచుకో. అప్పుడు నీకన్నా బలమైన నీ శత్రువు కూడా నీ ముందు గడగడలాడుతూ నీ పాదాల కిందకి రాబోతున్నాడు. నిశ్చయముగా యు ఆర్ నాట్ అ డిఫీటెడ్ పర్సన్. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు సహోదరి. ఈ రాత్రి నుండి యు ఆర్ గోయింగ్ టు బి ఎన్ ఓవర్ కమర్. నువ్వు జయించువానిగా ఉండబోతున్నావు, జయించిన దానిగా నువ్వు ఉండబోతున్నావు. ఈ రాత్రి కలవరపడవద్దు. అవును నా ప్రభువా, నేను కూడా ఈ రాత్రి నైనా నువ్విచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను లేచి నిలబడి, అయ్యా, నేను స్వాధీనపరచుకుంటాను. అప్పుడు నా శత్రువులు నా ఎదుట భయపడుతూ ముందుకు వెళ్ళిపోబోతున్నారు. 3వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 3rd chapter 18 verse Deuteronomy. ఆ కాలమందు నేను మిమ్ములను చూచి మీరు స్వాధీనపరచుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చున్నట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశము వారు స్వాధీనపరచుకొను వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ పక్షాన ఉండి మీకు విశ్రాంతి కలుగు వరకు, మీరు దాన్ని స్వాధీనపరచుకొను వరకు నేను మీ పక్షాన ఉండబోతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. God is on your behalf. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను ఆయన పదే పదే అంటున్నాడు, స్వాధీనపరచుకో. ఈరోజు ఇంతవరకు భయపడుతూ వచ్చావు, కానీ ఇక మీదట నువ్వు ఏం చేయాలంట, నువ్వు స్వాధీనపరచుకో. నీ ముందు ప్రతిదీ కూడా భయపడబోతుంది.
ఏది కూడా నీ ముందు నిలువ చాలదు. అందు గురించి యెహోషువతో దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జాషువా చాప్టర్ 1:3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను మీకు ఇస్తాను. మోషేకి చెప్పానే, అలాగున ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాను. నా కుమారుడా, నా కుమారి, నువ్వు లేచి ముందుకు వెళ్తున్న నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎవ్రీ ప్లేస్ వేర్ యువర్ సోల్ విల్ లే దేర్. నిజమే, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. ఇంకేమంటున్నాడు అక్కడ? అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నదియును హిత్తీల దేశమంతటియు పడమట మహాసముద్రమును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడడు. నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకో. ఎందుకు నిలబడలేడంటే దాని తర్వాత చెప్తాడు చూడండి. నేను మోషేకు తోడైయుండునట్లు మీకును ఏమవుతాను? తోడై ఉంటాను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. మోషేకి తోడై ఉండునట్లుగా, యెహోషువకి తోడై ఉండునట్లుగా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. కనుక నువ్వు లేచి నువ్వు స్వాధీనపరచుకో. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. ఎందుకు అనంటే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకు అనంటే మోషేకి తోడై ఉండునట్లుగానే నీ పక్షాన తోడై ఉండి ఈ కార్యాన్ని నేను జరిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడే నీకు తోడుగా ఉండి అంటాడు, నా కుమారుడా అడుగులు వేయి, నా కుమారుడా నువ్వు అడుగు వేయి, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు ఇచ్చేస్తాను. నా కుమారుడా నువ్వు స్వాధీనపరచుకో, నువ్వు స్వాధీనపరచుకున్నవన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకు అనంటే నువ్వు ఏ మనుషుని ఎదుర్కొంటున్నావో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, నీ ఎదుట ఏ మనుష్యుడు నీ జీవిత కాలమంతా నిలబడజాలడు. Nobody will be able to stand before you all the days of your life. కారణము నేను నీకు తోడై ఉండబోతున్నాను. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక ఎవరో నీ కోసం యుద్ధం చేసేవారు కాదు, కానీ నువ్వే నిలబడు. దేవుడు నీ పక్షాన ఉండి అంటాడు, నా కుమారుడా వెళ్ళు ముందుకి, నా కుమారి ముందుకు వెళ్ళి నువ్వు స్వాధీనపరచుకోమని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. Deuteronomy chapter 11 verses 24 and 25. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబనోను వరకు యూఫ్రటీస్ మొదలుకొని పడమట సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేస్తాను. ఇదిగో ఈ స్థలాన్ని నేను వ్యాపింప చేయబోతున్నాను, భయపడవద్దు. తర్వాత ఏమంటున్నాడు? 25, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీ వెదరు మీ భయము వారికి పుట్టిస్తాడు. మీ బెదరు మీ భయము వారికి పుట్టిస్తాడు. నువ్వు ఎక్కడైతే అడుగు పెడుతున్నావో నిన్ను చూచినప్పుడు బెదిరిపోతుంది శత్రువు.
నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో వారికి భయాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు కనుక నిన్ను చూచినప్పుడు శత్రువుకి భయము, నిన్ను చూసినప్పుడు వాడు బెదిరిపోబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. శత్రువుని నీ కాలి కింద త్రొక్కే అధికారము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు అంటాడు, అడుగులు పెట్టు నా కుమారుడా, ముందుకు అడుగులు పెట్టు నా కుమారి. నీ భవిష్యత్తు పాడైపోయిందని, అయ్యో నా జీవితం పాడైపోయిందని కృంగిపోవడానికి కాదు. ఈరోజు శత్రుని నుండి అన్ని దొంగిలించేసింది, కానీ వాటన్నిటినీ యు ఆర్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్. వాటన్నిటిని నువ్వు పొందుకోబోతున్నావు. వాటన్నిటి మీద విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి బహుధైర్యం తెచ్చుకో. ప్రభువా, నేను అడుగులు వేస్తాను, నేను పోగొట్టుకున్నవన్నిటినీ స్వాధీనపరచుకుంటానయ్యా. ఈ రోజు నుంచి నేను ఓటమి చెందిన వానిని కాను. నేను లేచి అడుగులు వేసి నేను పోరాడుతాను. నేను నీతో కూడా జత పని వారిని. యేసయ్య శిలువలో కార్యాన్ని చేశాడు. సాతాను తలని చిత్ర కొట్టాడు. అయితే ఇంకా వాడు తోకను ఊపుతూ ఉన్నాడు. ఆ తోకను కూడా నువ్వు చిత్త కొట్టేసేయాలి. వాడు ఇంకా నీ కుటుంబాన్ని శోధిస్తున్నాడు కదా. యేసయ్య శిలువలో తలని చిత్త కొట్టేశాడని అపవాది వెళ్ళిపోయాడా? కాదు. ఈరోజు కూడా అనేక మందిని పీడిస్తున్నాడు. అనేక మందిని వాడు నాశనానికి తీసుకెళ్తున్నాడు. అనేక మంది ఆనందాన్ని, సంతోషాన్ని కదా, వారి కుటుంబంలో ఉన్న సమస్తాన్ని వాడు దొంగిలించేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో అంటాడు, నా కుమారుడా, నేను జయించాను, మీరు కూడా వాడిని ఏం చేయండి? జయించండి. వాడిని మీ కాలి కిందకి తీసుకొచ్చే అధికారం నేను నీకు ఇస్తున్నాను కదా. ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు నీకు ఇచ్చి, వారిని బెదిరించి, ఇదిగో వారిలో భయాన్ని కలిగించి దేవుడు నీ శత్రువుని నిర్మూలము చేయబోతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కృంగిపోవద్దు. నువ్వు బలవంతుడివి, నువ్వు బలవంతురాలివి, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. ఈ రాత్రి క్రీస్తు యొక్క శక్తిని ధరించుకో. ఈ రాత్రి దేవుడు నీకిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో. అడుగులు ముందుకు వేయి. క్రీస్తునందు బలవంతుడు అయ్యి, క్రీస్తునందు శక్తివంతుడు అయ్యి ఈరోజు అడుగులు ముందుకు వేయి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఓటమి చెందిన వ్యక్తివి కాదు. నువ్వు జయశీలివి, నువ్వు జయించు వాడివి, నువ్వు జయించే దానివి కనుక ఈ రాత్రి కృంగిపోక దేవుని ముందుకు మనం సాగిపోవాలని దేవుడు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను దేశానికి దగ్గరగా వచ్చారో, మోషే ఏం చేశాడంటే కొంతమంది గూఢచారులను, ఒక 10 మంది గూఢచారులను పంపించాడు. వారిని పంపించి అంటున్నాడు, మీరు వెళ్ళండి, ఆ దేశమంతా చూడండి. మనకు సమయం లేదు, కానీ సంఖ్యాకాండం 13వ అధ్యాయం మీరు చదివితే, ఇఫ్ యు రీడ్ బుక్ నంబర్స్ చాప్టర్ 13 మీరు మొత్తం చదివితే, మోషే వారిని పంపించాడు, మీరు వెళ్ళి చూసి రండి. వారు వెళ్ళి ఆ దేశమంతా చూసి వచ్చన్నారు. అయ్యా, ఆ దేశము పాలు తేనె ప్రవహించు దేశము, ఆ దేశంలో రకరకాల పండ్లు కదా మరి పండించే దేశము, ఆ దేశం అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అన్నీ బాగున్నాయి. కానీ ఆ దేశంలో ఉన్నవారు చాలా బలవంతులు. దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దానము, దేవుడు నీకు ఇస్తానన్న దేశం బాగుంది, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు బాగున్నాయి, నీకు రావాల్సిన ఆరోగ్యము బాగుంది, నీకు రావాల్సిన సమస్తము అంత బాగానే ఉంది. కానీ ఈరోజు ఆ దేశము ఎవరి స్వాధీనంలో ఉన్నదో వారు ఎలాంటి వారు? బలవంతులు. దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్. చూడండి, ఆ సంఖ్యాకాండంలో మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం చూడండి. నంబర్స్
13వ అధ్యాయము 27వ వచనం ఏం చెప్పారు వారు మోషేకు వచ్చి, నువ్వు మాకు పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే దేశములో నివసించు జనులు ఎలాంటి వారంటే బలవంతులు. వారి పట్టణములు ఎలా ఉన్నాయంటే ప్రాకారము కలిగినవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు రక్షణ దేశములో దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీలు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రనొద్దకు యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. అయ్యా, నువ్వు పంపించిన దేశమైతే బాగానే ఉంది, మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పే బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఆ దేశం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? బహుబలమైన వ్యక్తుల చేతిలో ఉన్నది. వారి దేశం ఎలాంటి దేశం అంటే ప్రాకారము కలిగిన దేశము. ఆ ప్రాకారాలు ఎరగొట్టి మనం వెళ్ళడం కష్టము. ఆ బలమైన మనుషులను ఎదిరించడము మనకి కష్టము. సహోదరుడా, ఈరోజు అనేక మంది బ్రదర్, ఈరోజు వాక్యం బాగానే ఉంది, కానీ అవి ప్రాక్టికల్గా మనం జయించడం కష్టమండి. మనం వారిని జయించడం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మనం అపవాదిని జయించడము మన వల్ల కాదు. మన కుటుంబము మరలా పొందుకోవడము, ఆశీర్వాదాలు పొందుకోవడము, సంతోషాన్ని పొందుకోవడము, ఇది మన వల్ల కాదండి. ఎందుకంటే మన నుండి దొంగిలించిన అపవాది బలవంతుడు, వాడు శక్తివంతుడు. వారు ప్రాకారము కలిగిన కదా, పట్టణము కలిగిన వారిని మనము జయించడము కష్టము అని చెడు సమాచారాన్ని తీసుకొచ్చారు కొంతమంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఎవరు నీతో ఎన్ని చెడు సమాచారాలు తీసుకొచ్చినా అపవాదితో కదా నువ్వు యుద్ధం పెట్టుకోవడం కష్టమండి. నువ్వు ఓడిపోతావండి. ఈ చేతబడులతో, ఈ మాంత్రిక తంత్రాలతో ఎదుర్కోవడం అనేది చాలా కష్టమండి. వాటి జోలికి వెళ్ళొద్దు. అలాంటి వారు పోరాడే వారి దగ్గరికి మనం వెళ్ళకూడదండి. అలాంటివి నీకు చేశారంటే నువ్వు ఓడిపోతావే, కానీ నువ్వు గెలవండి అని ఈరోజు అనేక మంది నిన్ను కృంగతీసేవారు ఉన్నారు. సహోదరుడా, నిన్ను కృంగతీసేవారు అనేక మంది ఉన్నారు. అక్కడ మనం చదివినప్పుడు 32వ వచనం చదవండి, ఏమంటాడు అక్కడ? 32వ వచనము 13వ అధ్యాయం 32వ వచనం. మరియు వారు సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో ఎలాంటి సమాచారం ఇచ్చారంట? చెడ్డ దే గేవ్ an evil report. ఈరోజు అందరూ నీకు దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ యూ an evil report. ఒక చెడ్డ సమాచారాన్ని నీకు తీసుకొస్తారు. ఏంటంటే నువ్వు జయించలేవండి, నువ్వు జయించలేవు. ఈ రోగం నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ క్యాన్సర్ నుండి బయటికి రాలేవు, ఈ రుగ్మత నుండి బయటికి రాలేవు, ఈ సమస్య నుండి నువ్వు బయటికి రాలేవు, ఈ పరిస్థితి నుండి నువ్వు బయటికి రాలేవని ఈరోజు నిన్ను అనేక మంది చెడు సమాచారాన్ని నీకు అందించి నిన్ను కృంగతీస్తున్నారు. మనకు సమయం లేదు, కానీ వారు చెప్పిన మాటలంతటికంట ఇజ్రాయేలు ప్రజలు ఒక రాత్రంతా ఏడ్చారంట. ఈరోజు అనేక మంది నీతో మాట్లాడుతున్న మాటల్ని నిన్ను బలపరచాలి, నిన్ను ఈరోజు ప్రోత్సాహపరచవలసిన వారు ఏమంటారంటే అది మన పని కాదండి, మనం చేయలేము, మనం పోరాడలేము, మనం యుద్ధము చేయలేమని కదా ఈరోజు అనేక మంది నిన్ను నిరుత్సాహపరుస్తున్నారు. సహోదరుడా, కృంగిపోవద్దు. ఆ వెళ్ళిన 10 మందిలో 2 కాలేబు, యెహోషువ,
వారేమంటున్నారో చూద్దాం. చూడండి, క్యాలెబు ఒక చక్కని మాట అంటాడు. 30వ వచనము, నేను ముగించేస్తాను. 30వ వచనము, క్యాలెబు మోషే ఎదుట జనులందరినీ నెమ్మలిపరిచి ఏమంటున్నాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని మనము స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలు అనేను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యెహోషువలాగా నువ్వు మాట్లాడాలి. ఏమంటున్నాడంటే కదా, అక్కడ అంటున్నాడు, లెట్ us go up once and possess it. మనము దాన్ని స్వాధీనపరచుకుందాము, మనము వారిని జయించడానికి మనకి శక్తి చాలును. ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. 30 వచనం చక్కగా చెప్తాడు క్యాలెబు. క్యాలెబు మోషే ఎదుట నిమ్మలపరిచి ఏమంటాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదుము. ఈ రాత్రి అందరూ నా వెనకాల చెప్పండి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము. వి విల్ స్టిల్ గో. మనం నిశ్చయముగా వెళ్ళుదుము. రెండోది, దాన్ని స్వాధీనపరచుకుందాము. చెప్పండి, దాన్ని స్వాధీనపరచుకుందాము. ఆమేన్. తర్వాత దాన్ని జయించుటకు మనకు శక్తి చాలనెను. చెప్పండి, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలనెను. ఆమేన్. సహోదరుడా, ఈరోజు నువ్వు జయించడానికి నీకు శక్తి చాలు. మనము వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుందాము. ఈ రాత్రి భయపడవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తానన్నాడు. ఆ భయపడి ఏడ్చిన వారు అలాగే కూలిపోయారు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వసించారో, దేవుడు నా పక్షాన ఉన్నాడని అడుగులు పెట్టారో, వారందరూ జయించినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే రక్షణ పొందేశానండి, అయిపోయిందండి, ఇక చనిపోయే వారికి దేవునికి ఆరాధన స్తుతులు చేసుకుంటూ కూర్చునే దినము కాదిది. నువ్వు లేచి నిలబడి పోరాడాలి. ప్రార్థనలో పోరాడు, విశ్వాసము ద్వారా పోరాడు, అపవాదిని స్వాధీనపరచుకో. నువ్వు పోగొట్టుకున్నవన్నిటిని స్వాధీనపరచుకునే వారికి నువ్వు నెమ్మదిగా ఉండడానికి కాదు. నీ అడుగులు ముందుకు వేయి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో క్యాలెబు వలె మనము పోవుదుము, మనము వారిని స్వాధీనపరచుకుందుము. ఇదిగో, వారిని జయించడానికి మనకి శక్తి చాలును. ఆమేన్. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీకు అలాంటి శక్తి. చివరికి ఒక్క మాట చదువుకుందాం. యెహోషువ కూడా ఇంకొక మాట చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చూద్దాము. 8వ వచనం, 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14. మనకు సమయం లేదు, మీరు అధ్యాయం అంతా చదువుకోవచ్చు. 14వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకో. ఏమంటాడు యెహోషువ? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏమంటాడు? మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని యెహోషువ చెప్తున్నాడు. వారు మనకి ఆహారం అయిపోతారు. భయపడద్దు నువ్వు. మీరు వాళ్ళని చూసి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇదిగో మెట్టుకు, మీరు ఆయనకి తిరుగుబాటు చేయొద్దు. ఏం చేస్తాడండి దేవుడు? ఇంత పెద్ద రోగం పెట్టాడు, ఇదా నేను జయించగలను? ఇంత బలహీనత నాకు పెట్టాడు, దీంతోటే చచ్చిపోతానండి, నేను దీంతోటే మరణమైపోతానండి అనడము కాదు. దీన్ని నేను జయిస్తాను. దావీదు అంటున్నాడు, నేను చావను, నేను బ్రతికి యెహోవా క్రియలను వివరిస్తాను. ఆమేన్, హల్లెలూయా.
ఈరోజు ఏ రోగము, ఏ బలహీనత, ఏ శత్రువు నీ మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఇదిగో మనము వారిని స్వాధీనపరచుకుందాము. వారిని జయించే శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. గ్లోరీ టు జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి భయపడకుడి, భయపడవద్దు. ఇదిగో నేను మీ పక్షాన ఉన్నాను కనుక మీరు అడుగులు పెట్టు ప్రతి స్థలములో అపవాది చూసి ఏం చేస్తాడో తెలుసా? గడగడలాడుతూ వెళ్ళిపోతాడు. వాడు గడగడలాడుతూ వెళ్ళిపోతాడు. వాడు నీ ముందు నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను వెళ్ళిపోను అని ఎన్నో మాటలు చెప్పవచ్చు. కానీ ఇదిగో దేవుడు వాడికి భయాన్ని కలిగిస్తాడు నీ ఎదుట. వాడిని బెదిరిస్తాడు దేవుడు నీ ఎదుట. ఇదిగో అపవాది నీ నుండి పారిపోబోతున్నాడు. ప్రియ సహోదరుడా, మెట్టుకు దేవునికి తిరుగుబాటు చేయకుండా దేవుడు అంటాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు నీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కాదు పారదోలేది అపవాదిని. దేవుడు సాతాను నీ ముందు నుంచి పారదోలాడు. దేవుడు అంటాడు, నువ్వు నాకు తిరుగుబాటు చెయ్యొద్దు నా కుమారుడా, నా కుమారి, నాకు నువ్వు లోపడు, అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడు నీకు తీసుకొచ్చిన ప్రతి శాపము, రోగములు, బలహీనతలు, రుగ్మతలు అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఈ రాత్రి దేవా, నేను లేచి అడుగులు వేసి ముందుకు వెళ్తానని దేవుని సన్నిధిలో చెప్పు. ప్రభువా, నేను నీకు లోపడతానయ్యా, నేను అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నాకు ఇస్తానన్నావయ్యా, నేను పొందుకుంటానని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి ఒక నూతన ధైర్యము, ఒక నూతన శక్తి, ఒక నూతన బలాన్ని పొందుకుని ఈ రోజు నుంచి ముందుకు వెళ్దాము. దేవుడు నువ్వు జయించే అధికారం నీకు ఇవ్వును కాక, నువ్వు స్వాధీనపరుచుకునే శక్తిని దేవుడు నీకు ఇవ్వును కాక. ఈ రోజు నుంచి నువ్వు ఓటము చెందిన వాడవి కాదు, ఈ రోజు నుండి ఓటము చెందిన దానవి కావు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇదిగో సమస్తము నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా నువ్వు లేచి ముందుకు సాగిపో నా కుమారుడా. నిశ్చయముగా నువ్వు లేచి ముందుకు అడుగులు వేయి నా బిడ్డ. నీ కొరకు నేను సిద్ధపాటు చేసిన, నీ చేతికి అప్పజెప్పిన ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. నీకు అప్పజెప్పిన నీ ఆనందము, నీ సంతోషము, ఇదిగో నీ సమాధానము, నీ ఆరోగ్యము, నీ కుటుంబము నువ్వు సంపాదించుకోబోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఓడిపోవడానికి లోకములో పుట్టలేదు, నువ్వు అపజయము పొందడానికి లోకములో పుట్టలేదు. నీ పక్షాన దేవుడు ఉండబోతున్నాడు. మోషేకి తోడైయుండునట్లుగా, యెహోషువకు తోడైయుండునట్లుగా నేను నీకు తోడై ఉండబోతున్నాను. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవచాలడు. ఏ సమస్య నీ ముందు నిలబడలేదు, ఏ రోగము నీ ముందు నిలబడలేదు, ఏ బలహీనత నీ ముందు నిలబడలేదు, ఏ శాపము నీ ముందు నిలబడలేదు. నడుము కట్టుకోండి ప్రియ దేవుని బిడ్డ. గ్లోరీ టు జీసస్. రబా షందల. ఈ రాత్రి దేవా, నా నడుము కట్టుకుని నిలబడతానయ్యా. క్యాలేబులాగా, మోషేలాగా ఈరోజు నేను కూడా విశ్వాసముతో మాట్లాడతాను. మేము వెళ్ళి స్వాధీనపరచుకొందుము, వారిని జయించడానికి మనకి శక్తి చాలును అని క్యాలేబ్ అన్నట్టుగా దేవా, ఈ రాత్రి నిజమే నేను జయించడానికి నాకు శక్తి చాలయ్యా. ఈ రోగం నన్ను ఏం చేయలేదయ్యా, ఈ మరణం నా దగ్గరికి రాలేదయ్యా,
ఈ శాపము నన్ను ఏమి చేయలేదయ్యా. అయ్యా, ఈ మాంత్రిక చేతబడి క్రియలు నన్ను ముట్టలేదయ్యా. ఎందుకంటే నువ్వు నా పక్షాన ఉన్నావు, నువ్వు నా పక్షాన ఉన్నావు. నేను అడుగులు వేస్తాను ఈ రోజు నుంచి ముందుకి. నేను అడుగు వేసిన ప్రతి స్థలము నాకు ఇవ్వబోతున్నావయ్యా. నేను స్వాధీనపరచుకోబోతున్నాను సమస్త శత్రువును. నేను నా ఆనందాన్ని, నా సంతోషాన్ని, ఇదిగో నా సమాధానాన్ని, నేను కోల్పోయినవన్నిటినీ, నా నుండి దొంగిలించిన ప్రతిదీ కూడా నేను స్వాధీనపరచుకోబోతున్నాను. అవును దేవా, నా నడుము కట్టుకుని ముందుకు వెళ్తున్నాను ఈ రోజు నుంచి. నువ్వు నా పక్షాన ఉన్నావయ్యా. వారు మాకు ఆహారమగుదురు. దేవుడు మా పక్షాన ఉన్నాడు కనుక ఇక నేను భయపడనయ్యా. మమ్మను బట్టి శత్రువుకి భయము రాబోతుంది ఈ రోజు నుంచి. నిజమే సహోదరుడా, సోదరి, నిన్ను బట్టి నీ శత్రువుకి భయము కలగబోతుంది. మై గాడ్, నీకు స్తోత్రం. ఇక నువ్వు కాదు భయపడేది, శత్రువు నిన్ను చూసి భయపడబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీకు అలాంటి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేంగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి అనేకమైన మాటలు మాతో ముచ్చటించి, ఈ రాత్రి మేమేమై ఉన్నామో మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, మేము ఓడిపోయిన వారమి కాదయ్యా. అయ్యా, మేము అయ్యా మా జీవితంలో భయముతో జీవించే వారమి కాదయ్యా. మేము లేచి నిలబడి స్వాధీనపరచుకోబోతున్నాం. లేచి నిలబడి శత్రుని మా కాలు కింద త్రొక్కే అధికారమును మాకు ఇస్తున్నావు. మా పక్షాన నువ్వు ఉండి మేము అడుగు పెట్టే ప్రతి స్థలము మాకు ఇస్తున్నావు నా తండ్రి. ఏ రోగము, ఏ బలహీనత, ఏ రుగ్మత, ఏ మాంత్రిక చేతబడి క్రియ ఇక మీద మా ముందు నిలబడడానికి వీల్లేదు. యేసు నామములో దాన్ని కూల్చివేస్తున్నాను. నీ బిడ్డలను బంధించిన శత్రువా, యేసు నామములో నువ్వు అగ్ని చేత కాల్చబడదువు గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నీ బిడ్డలకి విడుదల కలుగుతుందయ్యా, నీకు వందనాలు. నీ బిడ్డలు నడుము కట్టుకుని నిలబడుతుండగా నూతన ధైర్యము, శక్తి, బలము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నీ బిడ్డలకి ఇస్తున్నావయ్యా, నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలు ఈ రోజు నుంచి అడుగుపెట్టు ప్రతి స్థలము నీ బిడ్డలకి ఇస్తున్నావు, నీకు వందనాలు. నీ బిడ్డల పక్షాన నువ్వు ఉండబోతున్నావు అయ్యా. మోషేకి తోడయుండునట్లుగా, యెహోషువకు తోడయుండునట్లుగా ఈ రోజు నుంచి మా పక్షాన నువ్వు ఉన్నావయ్యా, నీకు వందనాలు. మేము భయపడమయ్యా. వి విల్ నాట్ ఫియర్ లార్డ్. ఈ రోజు నుంచి మేము సమస్తాన్ని జయిస్తామయ్యా. ఈ రోజు నుంచి ప్రతి దాన్ని స్వాధీనపరచుకుంటామయ్యా. వారు మాకు ఆహారమగుదురు, మేము వారిని స్వాధీనపరచుకొందుము. అవును దేవా, నువ్వు మా పక్షాన ఉన్నావు కనుక మేము అడుగులు వేసి ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ అనుభవాల్లో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని రాత్రి నువ్వు నడిపించి నీ మహాకృపను బట్టి దేవా, నీ బిడ్డల్లో ధైర్యపు ఆత్మని నువ్వు కలగచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామమును వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కొద్దిగా ఆలస్యమైంది, అయినా ఓపికతో దేవుని మాటలు మీరు విన్నారు. ఇక మీదట మీరు ఓటమి చెందిన వారుగా ఉండకూడదు. ఈ రోజు నుంచి జయించేవారు దేవుడు మీ పక్షాన ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు బీ మోర్ దెన్ కాంకరర్స్. జయించిన వారి కన్నా ఇంకా గొప్పవారిగా మీరు ఉండబోతున్నారు కనుక బహుధైర్యం తెచ్చుకుని ముందుకు సాగిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.